ఇదిగో అవసరం అయితే శిరీష్నే లవ్ చేస్తా, శిరీష్నే పెళ్లి చేసుకుంటా. ఊరికే తను ఏడిపించడానికి అంటున్నాను, ఏమి అనుకోకు. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను కాదని వేరే దాన్ని చేసుకుంటావా? అంత ధైర్యం ఉందా నీకు? ఉంది. డైలాగు చెప్పే ధైర్యం ఉంది, తొడగొట్టే ధైర్యం కూడా ఉంది. ఆహా, నీకేనా తొడగొట్టే ధైర్యం? మేం తొడగొట్టలేమనుకుంటున్నావా? ఆగండి ఆగండి, ఏంటిది? బయట గొడవే, కాలేజీలో కూడా గొడవేనా చిన్నపిల్లల్లాగా? అవునన్నయ్య, వదినతో గొడవ పడతావేంటి? అవును మరిది గారు, అందరి ముందు ఇలా గొడవ పడటం ఏం బాగోలేదు. వదినేంటి మరిది గారేంటి? తను నీ భార్య అయితే నాకు వదినే కదా అన్నయ్య. తను నాకు సిస్టర్ లాంటిది, నాకు చెల్లి. కాబట్టి మీరు తనని పెళ్లి చేసుకుంటే నాకు మరిదే అవుతారు కదా మరిది గారు. ఏంటి మేడం ఇది? దీన్నే రాత అంటారు. ఎవరిని ఎవరికి రాసిందో ఎవరికి తెలుసు? మీ ఇద్దరికీ రాసి పెట్టుంది కాబట్టి తప్పదు. మనం వెళ్దాం పదండి. నీ మొహానికి నవ్వు ఒకటి. ఏంటి చరణ్, ఏమైంది? మా భార్య భర్తల మధ్య 100 ఉంటాయి, నీకెందుకు? ఏయ్, భార్య భర్తలేంటి? చరణ్తో ఎవరైనా తాళి కట్టించుకున్నావా? వెరలో కట్టించుకుంటాను. నేను ఒప్పుకోను. నీ డెసిషన్ తో మాకు పని లేదులే. మా ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇదంతా నువ్వు అక్కడికి రాబట్టే జరిగింది. ఎందుకు వచ్చావు అక్కడికి? చూసావు కదా, తెలియనట్టు అడుగుతావేంటి? గిటార్ తీసుకుని వచ్చాను. లేదు, నువ్వు కావాలనే అక్కడికి వెళ్ళావు. అవును, చరణ్ ని రాక్షసు నుంచి సేవ్ చేయడానికి వెళ్ళాను. ఆ సుమలత వాళ్ళందరూ కలిసి చరణ్ మీద చేసిన కుట్రకి చరణ్ బలైపోకుండా కాపాడడానికి వెళ్ళాను. కానీ అలా వెళ్ళడం నాకు కూడా మంచిదైంది. అయినా తనతో మాటలేంటి? నువ్వు రా చరణ్. ఆయన చెయ్యి పట్టుకున్నావంటే మర్యాద దక్కదు. నేనెవరో చెప్పాలా? అందర్నీ పిలిచి అరిచి గట్టిగా చెప్పమంటావా? ఏంట్రా భార్య భర్తలు ఇద్దరు డిస్కషన్ పెట్టారు? అసలు జరిగిందంతా కాలేజ్ లో నువ్వే కదా పబ్లిసిటీ చేసావు. నేనేం చేయలేదు. గీతకు తెలుసు కదా, తను చెప్పుంటుంది. సర్లే కాని ఎదిగో, నువ్వెవ్వరితో అయినా ఎంత చనువుగా ఉన్నా నేనేమనుకోను. నాకేం నీ మీద అనుమానం లేదు. ఫ్రెండ్షిప్ చెయ్యి, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. నీ లిమిట్ క్రాస్ అయిందనుకో. ఏం చేస్తావు? నువ్వు ఆగుపోను. ఏం చేస్తావు? లిమిట్ క్రాస్ చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? అది సంగతి. బాయ్. చరణ్, ఏం చెప్పింది అది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదులే. రే వచ్చారు రే కాబోయే భార్య భర్తలు. చరణ్, నీకు పల్లవికి పెళ్ళా? ఆపండ్రా. ఎన్నిసార్లు కామెంట్ చేస్తారా? కామెంట్ చేయట్లేదురా, మీరిద్దరూ కాబోయే భార్య భర్తలని చెప్తున్నాం. ఎవడు చెప్పాడు? అలా అంటారేంటండి? నువ్వు నోర్మి. గొంతు ఎత్తావంటే గొంతులో పొడి చేస్తాను.
పెళ్లి లేదు ఏమీ లేదు. మీరంతా అనుకుంటుందంతా అబద్ధం. ఈవిడ గారు కంటుందంతా పగటి కల. అవును, వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు, అవుతుందన్న గ్యారంటీ కూడా లేదు. హలో, పెళ్లి కాకపోవడం ఏంటి? మా ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? యా. ఏంటి ఫ్రెండ్ నువ్వు అనేది? మాకెవ్వరికీ తెలియకుండా మీ పెళ్ళైపోవడం ఏంటి? ఏంటన్నయ్యా ఇది? రే, నాకు కూడా తెలీదురా. ఏంటి వాగుతున్నావు? వాగడం ఏంటి? ఆయనకి మ్యూజిక్ అంటే ఇష్టం. ఆయన పేరేంటి? చరణ్. మరి నా పేరేంటి? పల్లవి. అంటే పల్లవి చరణ్ కలిపితేనే కదా పాట. ఆ లెక్కన మేమిద్దరం ఎప్పుడూ ఒకటైపోయినట్టే కదా. ఏంటిది? వెళ్ళి కూర్చోండి, వెళ్ళండి.